ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి గవర్నమెంట్ బస్ ని దొంగతనం చేసిన గజ దొంగ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సో ఒక మంచి గుర్తింపు కోసం ఒక మంచి పని చేయాలి అనుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం ఏ పనైనా చేయాలి, నాకు ఒక గుర్తింపు రావాలి అనుకుంటూ ఉంటారు. ఇలా అందరూ అనుకోవడం సహజం. కానీ దొంగల్లో కూడా ఒక మంచి గుర్తింపు రావాలి అని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారట. కొంతమంది దొంగలు ఎలా చేస్తారు దొంగతనము, పబ్లిక్ లో చేస్తూ ఉంటారు. లేదనంటే ఇళ్లలో ఎవరు లేదు అనుకుంటే సోదాలు చేసి మరి చోరీ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకి మామూలే. పబ్లిక్ లో ఎవరికి తెలియకుండా రెండో కంట పడకుండా దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ తెలియదు ఏదో దొంగతనం అయింది, మన దగ్గర ఏదో లేదు అని చెప్పేసి. ఇలా మనం ప్రతిసారి కూడా న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఒక చోట దొంగతనం జరిగింది అన్న న్యూస్ మనం చూస్తూనే ఉంటాం. ఇలా దొంగలు కూడా రెచ్చిపోతూ ఉంటారు. చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికే వాళ్ళు కొంతమంది అయితే, పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఒక పేరు సంపాదించుకునే వాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళే గజ దొంగలు కూడా అంటూ ఉంటారు. సో మరి గవర్నమెంట్ ప్రాపర్టీ ఏదైనా చోరీ చేస్తే కనుక ఎంత పెద్ద శిక్ష ఉంటుందో మీకు తెలుసా? సో నిజానికి చాలా పెద్ద శిక్షేనట. మామూలుగా ఏదైనా వస్తువు పోతే పట్టుకుంటారో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ కి సంబంధించిన వస్తువు పోయింది అంటే మాత్రం శిక్ష మాత్రం గట్టిగానే ఉంటుంది. అది ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత చిన్న అధికారి అయినా, సామాన్య ప్రజలైనా కూడా శిక్ష మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో మరి ఒక దొంగ కూడా ఇలాగే అనుకున్నాడట. సో నేను ఏదైనా ఒక దొంగతనం చేయాలి, ఆ దొంగతనం చేసిన తర్వాత నాకు ఒక పెద్ద పేరు రావాలనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ ఏకంగా బస్ స్టాప్ కు వెళ్ళి ఆర్టీసీ బస్ ని దొంగతనం చేశాడట. సో వెళ్ళినంత వరకు కూడా బానే ఉంది, కానీ సో బస్ స్టాప్ లో ఏ బస్సు లేకపోవడం, అక్కడ ఎవరు కూడా ప్యాసింజర్స్ లేకపోవడం, డ్రైవర్ కూడా రెస్ట్ తీసుకోవడంతో మెల్లగా బస్ ఎక్కి ఆ టాప్ గేర్ వేసి హుడాయించేసాడట. సో వెళ్ళేంత వరకు కూడా బాగానే ఉంది, కానీ మరి బస్సు ఎలా దొరికింది అని అనుకుంటున్నారా? సో మరి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీడ్ గా నడిపించుకుంటూ వెళ్ళరు, చాలా స్లోగా వెళ్తూ ఉంటారు. ఒక స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దొంగతనం చేసిన దొంగ మాత్రం ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయకుండా చాలా స్పీడ్ గా నడిపించుకుంటూ వెళ్ళారట. సో ఎవరైతే డిపోలో కూర్చుంటారో, ఎవరైతే కంట్రోల్ రూమ్ లో కూర్చుంటారో వాళ్ళందరికీ డౌట్ వచ్చి అసలు ఇంతకీ దీంట్లో డ్రైవర్ ఉన్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కాస్త జూమ్ చేసి సీసీ కెమెరాస్ లో చూసి జూమ్ చేయగా అతడు దొంగ అని తెలిసింది. సో వెంటనే అక్కడ పోలీసులు చేరుకుని తనని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారట. సో మరి ఇంతకీ ఆ పర్సన్ ఎవరో కాదు, తన పేరు వచ్చేసి హరీష్. అతను ఒక చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడని, సో ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద దొంగతనాలు ఏవి చేయలేక ఆర్టీసీ బస్ చూసుకుని దాన్ని దొంగతనం చేయాలి అనుకున్నాడు అని చెప్పేసి దర్యాప్తులో తేలిందనమాట. సో మరి ఏదైతే ఈ ఘటన జరిగిందో అది ఎక్కడ జరిగింది అని అంటే కేరళలో అలుమా అనే ఒక బస్ స్టాప్ లో జరిగిందనమాట. సో మరి ఇలా డ్రైవర్ రెస్ట్ తీసుకోవడంతో అక్కడ ఎవరు లేకపోవడంతో దొంగతనం జరిగింది. సో ఇలాంటి దొంగతనాలు చాలా చేశాడని, కొన్ని ఏళ్లగా ఇలా దొంగతనాలు చేస్తున్నారని చాలా సార్లు కూడా పోలీస్ స్టేషన్ లో వేసినా కూడా బుద్ధి రాలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో దయచేసి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కాస్త కన్ను వేయండి. అండ్ అలాగే మన గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరుగుతుంది. సో ఎస్, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.